హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరు ఎప్పటి నుంచో అడుగుతున్న హోమ్ టూర్ వీడియో నేను ఈరోజు చేస్తున్నాను అనమాట. చూడండి, మీరందరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను అందరికీ క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఇది మా అపార్ట్మెంట్, ఇలా ఉంటుంది మొత్తం. ఇలా అందులో మాది ఇది మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ మంచి వినాయకుడు, కింద కలశం ఉంటుంది. మెయిన్ డోరు ఇది మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు చేయించిండ్రు. ఇది మెష్ అనమాట. ఇంకా నేను ఎప్పుడు నార్మల్గా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇట్లా ఈ మెష్ డోర్కి ఇట్లా లాక్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇలా హాల్లో నుంచి మనకి ఇలా రాగానే ఇక్కడ స్ట్రైట్గా టీవీ ఉంటుంది, దివాన్ ఉంటుంది. ఇదేమో పాప రీడింగ్ టేబుల్ అనమాట. ఇక్కడ ఇదేమంటారు టీ టేబుల్, ఇక్కడ సోఫా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను మొన్న పూజ చేశాను కదా ఇక్కడనే. ఇదేమో మా చెల్లి పెళ్ళప్పుడు వచ్చింది అనమాట, నాకు నచ్చి తెచ్చుకున్నాను. ఇది 3D ఆర్ట్లో ఉందనమాట. ఇక్కడేమో లైట్స్ పడి సరిగా కనిపించట్లేదు. ఇది మాది రూఫ్ యాక్చువల్లీ ఇంతకుముందు వేరేది ఉండే అనమాట, అది పడిపోయింది అనమాట. చెమ్మ వచ్చి పడిపోయింది. నెక్స్ట్ మేము ఇట్లా పీపీఎఫ్ ఇది అంటారు కదా, అది పెట్టి చేయించుకున్నాం అనమాట. ఇదైతే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది మా పాప రీడింగ్ టేబుల్. ఇదైతే నేను నా ఇష్టంతో చేయించుకున్నాను. బుద్ధుడిని పెట్టి ఇట్లా చేయించుకుంటే మా పాపనేమో రీడింగ్ టేబుల్ ఇక్కడ పెట్టి ఇందనమాట. ఆ బుద్ధుడికి కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ దీనిపైననే ఇట్లా ఏసీ ఉంటుంది. నెక్స్ట్ ఏసీ ఉంటుంది. ఇదేమో దివాన్. ఇక్కడేమో స్పీకర్స్ మేము ఇవి రిలయన్స్లో తీసుకున్నాం అనమాట. అప్పుడప్పుడు వీకెండ్స్ పెడుతుంటాము సాంగ్స్ అవి ఏమన్నా ఉంటే. ఈ టీవీ పైన ఇదేమో మా హస్బెండ్ది. ఇదేమో మా పాపకు వచ్చినాయి అనమాట. ఒకటి డ్యాన్స్, ఒకటి సైన్స్ ఎగ్జిబిషన్కి అనుకుంటా ఒకటి వచ్చింది. ఇదేమో పెళ్ళికి వచ్చింది అనమాట వినాయకుడు. ఇది మేము సబర్మతి ఆశ్రమంలో తెచ్చుకున్నాము. వాచ్, ఇంక ఇక్కడ అన్ని ల్యాండ్లైన్ ఫోన్స్, జియోవి ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది మా మ్యారేజ్ ఫోటో, అంత క్లియర్గా లేదు. ఇది మా మ్యారేజ్ ఫోటో. ఇంకా మా పాపనేమో అది అలా పెట్టుకుంటుంది, స్కూటర్. నెక్స్ట్ ఇలా హాల్లో నుంచి ఇలా రాగానే ఇక్కడ కమాండ్ లాగా ఉంటుంది అనమాట. ఇది మొన్న వరలక్ష్మి వ్రతం కాబట్టి కర్టెన్స్ వేసిన. నార్మల్గా అయితే ఇయ్యను, ఎందుకంటే పిల్లలు మొత్తం అది లాగుతూ ఉంటారనమాట. ఇక్కడ నుంచి ఇది ఎల్ షేప్ హాల్ అనమాట. ఇది ఎంత ఎస్ఎఫ్టీ ఉందో నాకు అంత ఐడియా లేదు, 1150 అనుకుంటాను అనమాట. ఇక్కడనేమో అన్ని కిచెన్స్ ఇది పెడతాం. ఇదేమో పాప నా కోసం చేసింది అనమాట, మదర్స్ డే కోసం. మా పాప అక్కడ హ్యాండ్లో ఉంది. ఇదేమో మొన్న రీసెంట్గా చేసింది. ఇవన్నీ ఇట్లా వాల్కి స్టిక్ చేస్తూ ఉంటుంది. ఇది క్యాప్సికమ్ తోటి చేసింది. ఇదేమో తనీష్ మా పాపకి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, పెట్టింది. ఇలా రాగానే ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలోనే మాకు దేవుడి రూమ్ ఉంటుంది అనమాట. దేవుడి రూమ్ ఉంటుంది. ఇలా సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాము దేవుళ్ళు. ఇలా పైన ఒకటి షెల్ఫ్ చేయించుకున్నాం అనమాట. ఇంకేమన్నా ఐటమ్స్ అట్లా ఏమన్నా ఉంటే ఇంక ఇక్కడనే పెట్టుకుంటాము. నెక్స్ట్ ఈ దేవుడి రూమ్ డోర్ కూడా మేము చేయించుకున్నాము. ఇలా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఒక కలర్ వేయించినాం కదా. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో వేరే కలర్ వేయించినాం అనమాట. ఇది రూఫ్ చేంజ్ చేయించినాం కదా, ఈ పెయింట్లు వేయించినప్పుడు ఈ పెయింట్ అంతా పోయిందనమాట. ఇక్కడ కూడా ఎల్ షేప్ మొత్తం చేంజ్ చేయించినాం అనమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా రాగానే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇంక ఈ ఫ్రిడ్జ్ పైన అయితే ఇంకా మా పాప అన్ని ఏదేదో స్టిక్ చేస్తూ ఉంటుంది. రెయిన్బో వేసింది మా పాప ఒకటి, వాళ్ళ ఫ్రెండ్ ఒకటి. ఇది నేను గోవాలో తెచ్చుకున్నాం. ఇది కూడా గోవాలో. ఇదేమో వాఘా బార్డర్. ఇది అమృత్సర్. ఇవేమో నేను తిరుపతిలో తీసుకున్నాను. ఇదేమో అటల్ టన్నర్ మనాలిలో. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఆల్మోస్ట్ కొన్ని తీసేసాను అనమాట. ఇట్లా రాగానే డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఇది పేరుకే డైనింగ్ టేబుల్, మేమైతే అస్సలు యూజ్ చేయం. అన్ని ఐటమ్స్ పెట్టడం అదే చేస్తాం. ఏమైనా స్నాక్స్, పికిల్స్ అవి పెడుతూ ఉంటాను అంతే. ఇదేమో ఇప్పుడు తినే ఫుడ్ అనమాట, అంతే పెడతాను. ఇదేమో ఎక్స్ట్రా రైస్ బ్యాగ్ ఉందన్నమాట. అదేమో యోగా మ్యాట్ మా హస్బెండ్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఇలా రాగానే ఇక్కడ అన్ని గ్లాస్ ఐటమ్స్, క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది చేయించుకున్నాం అనమాట. దాంట్లో గ్లాస్ ఐటమ్స్ కంటే ఎక్కువ వేరే ఐటమ్స్ ఉంటాయి అనమాట. కావాల్సిన అన్ని తీసుకొని వెళ్ళి అన్ని ఇక్కడనే పెడతాం అనమాట.
మొత్తం ఇవి ఆల్మోస్ట్ సగం ఎగ్జిబిషన్లో తీసుకున్నాయి మొన్న. ఇంకా పూజ అప్పుడు వచ్చిన రిటర్న్ గిఫ్ట్లు అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. మొత్తం గ్లాస్లో అన్ని ఎయిర్ ఫ్రెషనర్లు, మెడిసిన్లు. ఇక్కడ సైడ్ అయితే మొత్తం టిఫిన్ బాక్స్లో నిండిపోతాయి. ఇన్ని టిఫిన్ బాక్స్లు ఉన్నా మా పాప అయితే ఇంకా కావాలి కావాలి అంటుంటుంది. వాటర్ బాటిల్స్, గ్లాసెస్ ఇవన్నీ సగం ఐక్యాలో సగం ఎగ్జిబిషన్లో తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇట్లా హాల్లో నుంచి ఇట్లా రాగానే ఇక్కడ దేవుడి రూమ్, ఇక్కడ కిచెన్ అనమాట. కిచెన్ కొంచెం సెమీ ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా ఓపెన్గా ఇక్కడ కొంచెం ఓపెన్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ ఇదంతా కబోర్డ్స్. కిచెన్కి సీలింగ్ ఏం చేయించలేదు, నార్మల్గానే ఉంది. కిచెన్లో ఇట్లా ఉంటుంది అనమాట రాగానే. ఇది నేను నా ఇష్టంతో పెట్టుకున్నాను. నేను పెట్టుకుంటే ఇక్కడ మా పాపనే నా పేరు మా పాప పేరు రాసింది అనమాట. ఇట్లా రాగానే కిచెన్ డోర్ నుంచి ఇలా రాగానే ఇక్కడ ఇది స్టాండ్ ఉంటుంది, గిన్నెల స్టాండ్. ఇక్కడనేమో డిష్ వాషర్ ఉంటుంది. ఈ డిష్ వాషర్ గురించి నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను, ఖచ్చితంగా పెడతాను. ఎట్లా యూజ్ చేయాలి, ఏంది, నేను ఎట్లా యూజ్ చేస్తాను అని చెప్పేసి. ఇదేమో స్టాండ్, ఇక్కడ హోల్డర్. ఇది వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. సింక్. ఇందాకనే పనామ వచ్చేసి గిన్నెలు కడిగేసి వెళ్ళింది. డిష్ వాషర్ ఉంది కదా, గిన్నెలు ఎందుకు కడగడం అని మీ క్వశ్చన్ ఉంటుంది. నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఇది స్టవ్. ఇది మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలోనే చేయించుకున్నాం అనమాట. ఇది మొత్తం లోపల నుంచి ఫిట్ చేయించినాం అనమాట. మేము ఇప్పుడు వేరే స్టవ్ కొనాలి అంటే మళ్ళీ ఇక్కడ బండ వేయించి పెట్టుకోవాలి, లేదంటే స్టాండ్ అని వేయించి పెట్టుకోవాలన్నమాట. నేను కిచెన్ టూర్ మొత్తం నేను ఇంకొకటి సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా ఇక్కడ ఆయిల్స్ ఇవన్నీ పెట్టుకోవడం. కిచెన్ అంతే సింపుల్గా. ఇక్కడేమో ఈ బాస్కెట్లో అన్ని స్నాక్స్ అవి పెడుతుంటాను అనమాట. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ పైన ఖచ్చితంగా నాది ట్రైపాడ్, స్టాండ్ అవి పెడుతుంటా. ఇప్పుడు కుకింగ్ చేయాలని చెప్పేసి ఇంకా అన్నీ తీసి పెట్టినాను. రేపటి కోసం ఇడ్లీ కోసం నానబెట్టినాను అనమాట. ఇక్కడ టైల్స్ ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ ఇట్లా కిచెన్ గురించి నేను డీప్గా నేను తర్వాత మళ్ళీ మీకు పెడతాను. ఇలా రాగానే ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఇట్లా ఫస్ట్ రాగానే ఎదురుగా ఇది మేము మైసూర్ ప్యాలెస్లో తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడనేమో ఇలా ఉంది. ఇది నేను నాకు ఇష్టంతో చేయించుకున్నాను. అమెజాన్లో తీసుకున్నాను ఇది స్టిక్కరు. ఇంకా మనకు సరిగా పెట్టడానికి రాదని ఇప్పుడు పెయింటర్స్ ఉన్నప్పుడే పెట్టించాను అనమాట. ఇట్లా ఈ కర్టెన్స్ దగ్గర నుంచి కమ్మన్ నుంచి ఇట్లా స్ట్రైట్ రాగానే బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే ఇట్లా మిర్రర్. ఇక్కడనేమో ఈ బాక్స్లో నేను ఇది ఐకియాలో తీసుకున్నా. ఇక్కడ అన్ని మా పాప బుక్స్ పెడతాను. కబోర్డ్స్లో పెట్టడం వల్ల పురుగు అది వస్తుందని చెప్పేసి ఇక్కడ పెడతాను అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే ఇది నేను చేయించుకున్నాను అనమాట, ల్యాప్టాప్ కోసం పెట్టుకోవడానికి, ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి. ఇది రిమూవ్ చేసి ఇట్లా కిందకు కూడా అనేయచ్చు అనమాట. ఇప్పుడు నాకు అవసరం ఉందని చెప్పేసి నేను పైకి పెట్టినా. నార్మల్గా ఇట్లా కింద ప్రెస్ చేస్తే కిందకి అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చిన్న ఫొటోస్ స్టిక్కర్ అది. నెక్స్ట్ ఇట్లా డోర్ నుంచి ఇట్లా రాగానే ఇక్కడ అన్ని ఫొటోస్ ఉంటాయి అనమాట. ఇది మా పాప ఫస్ట్ బర్త్డేది అనమాట. ఇది బెంగళూరులో వేయించుకున్నాం. ఇది దసరాకు అనుకుంటా ఫోటో. ఇది కూడా ఫస్ట్ బర్త్డేది. ఇవి కూడా బెంగళూరులోనే ఫొటోస్ ఆల్మోస్ట్గా. ఇక్కడ ఇలా బ్లూ కలర్లో వేయించుకున్నాం. అవును, చాలామంది అన్నారు బెడ్రూమ్లో బ్లూ కలర్ ఉండొద్దు అన్నారు. నాకు అది నిజమేనో కాదో మీరు ఒకవేళ ఈ వీడియో క్లియర్గా చూస్తే నాకు పెట్టండి. నెక్స్ట్ ఇలా రాగానే ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట. కబోర్డ్స్ టూర్ అవన్నీ నేను ఇంకా తర్వాత క్లియర్గా చూపిస్తాను అనమాట. ఈ రూమ్ మొత్తం అయితే నాదే, మొత్తం నా బట్టలు అవి ఉంటాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ బయటకి విండో ఉంటుంది అనమాట. ఇది మాది రోడ్ ఫేసింగ్. ఇట్లా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ ఎదురుగానే ఉంటుంది. నేను విండో మార్నింగ్ టైం అలా ఓపెన్ చేస్తుంటూ ఉంటాం. ఇక్కడ ఈ స్పేస్లో యాక్చువల్లీ ఇంతకుముందు ఒక కబోర్డ్ ఉండే అనమాట. అయితే మేము వెంటిలేషన్ అంత లేదని చెప్పేసి ఆ కబోర్డ్ దించినాము. అందుకే అంత స్పేస్ మిగిలింది అనమాట. ఇక అక్కడ అవి ఇవి చిన్న చిన్న థింగ్స్ అవి పెట్టుకుంటాం. యాక్చువల్ బెడ్ వేసి కూర్చుందామంటే అక్కడ ఒక మనిషి సరిపోయేంత అయితే లేదు, అందుకే అట్లా. ఇంకా ఇక్కడ శారీస్ అవి పెట్టుకుంటాం. పైన
ఇది సీలింగ్ నార్మల్. ఇంతకుముందు సీలింగ్ హాల్లో కూడా ఇట్లే ఉండే అనమాట. చెమ్మ వచ్చి పడిపోయింది ఒక రోజు సడన్ గా. నాకు ఏమైనా ఫొటోస్ ఉంటే నేను ఇక్కడ పెడతాను చూడండి, ఉంటే పెడతాను ఖచ్చితంగా చూడండి. అది పడిపోయింది అనమాట సడన్ గా ఒక రోజు ఇట్లే కరోనా టైంలో. అప్పుడు మళ్ళీ మేము అది చేయించుకున్నాము. ఇది మా బెడ్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా రాగానే ఇది ఒక బెడ్రూమ్ కదా, ఇది ఒక చిన్న బెడ్రూమ్ అనమాట. ఇదైతే అసలుకి ఎవరైనా వచ్చినప్పుడే యూజ్ చేస్తాం, నార్మల్గా అయితే అసలుకి ఎవరు యూజ్ చేయము. ఇలా బెడ్ ఉంటుంది రాగానే ఇట్లా రైట్ సైడ్కి. నెక్స్ట్ ఇంకా బెడ్ పైన ఎవరు యూజ్ చేయం కదా, ఇంకా మా హస్బెండ్ అది పెట్టుకుంటూ నేను ట్రైపాడ్ పెట్టుకున్నా. ఇదేమో మా పాప. నెక్స్ట్ ఇది కిడ్స్ బెడ్రూమ్ లాగా చేయించుకున్నాం అనమాట. లైట్ పింక్ కలర్ వేయించి ఇట్లా స్టిక్కర్స్ చేయించినాం అనమాట మొత్తం. ఇంకా తను ఏదో ఒకటి ప్రాజెక్ట్లు అవి చేసి ఇట్లా పేస్ట్ చేస్తూ ఉంటుంది. ఒక బోర్డు తెచ్చుకుంది, ఇంకా బోర్డు పైన రాస్తుంటుంది. అప్పుడప్పుడు సండేస్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట బోర్డు పైన. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఈ రూమ్ అంతా ఇంకా మా హస్బెండ్ యూజ్ చేస్తాడు, నేనైతే ఏం యూజ్ చేయను. ఇక్కడ ఇదేమో పాపది కబోర్డు, అక్కడ ఇది మా హస్బెండ్. సింపుల్గా చిన్న ఫ్యామిలీ కోసం 2 బెడ్రూమ్ చిన్నగా సింపుల్గా బాగుంటుంది. ఇదేమో మా పాప పెట్టించుకుంది. ఇక్కడ సీలింగ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది యాక్చువల్గా నేను ఈ స్పేస్ మీకు చూపించాలి. ఇక్కడ ఈ కార్నర్ స్పేస్ వేస్ట్ చేయకుండా ఇక్కడ కూడా ఇది కబోర్డ్ చేయించారనమాట. చూపిస్తాను మీకు. ఇక్కడ అంతా చెత్త చెత్తగా ఉంటుంది చూడండి. కార్నర్ స్పేస్ ఇలా అన్నీ నేను ఇంకా యూజ్ చేయనివి నార్మల్ మీ పెట్టుకుంటాను అనమాట. ఇలా ఈ రూమ్లో నుంచి ఇలా రాగానే యాక్చువల్గా 2 బెడ్రూమ్కి 2 బాల్కనీస్ వచ్చినాయి. ఇంకో బాల్కనీ ఏమైందో నేను చెప్తాను. ఇలా రాగానే ఇట్లా బాల్కనీ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ రోడ్ బాల్కనీ. ఇక్కడ ఏదో నేను కొన్ని చెట్లు పెట్టుకున్నాను అనమాట, మనీ ప్లాంట్ అవి ఇవి. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది మాకు, కనెక్షన్ వాటర్ కనెక్షన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అన్నీ ఇంకా క్లీనింగ్వి అవి ఇవి ఉంటాయి అనమాట. ఇక్కడేమో పూజా పూలు అవి ఇవి ఉంటాయి అనమాట. ఇదేమో రోడ్ అనమాట, మెయిన్ రోడ్. మా తులసి చెట్టు. మేము ఇవి చేయించుకున్నాము ఇక్కడ బట్టలు ఆరేయడానికి. ఆల్మోస్ట్ ఈ ఇల్లు తీసుకొని మాకు 9 ఇయర్స్ అవుతుంది. మా మ్యారేజ్ ఇల్లు ఒకటేసారి. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది కదా ఇక్కడ. యాక్చువల్లీ అదొక బాల్కనీ కదా, 2 బెడ్రూమ్కి 2 బాల్కనీస్ వచ్చినాయి అనమాట. 3 బెడ్రూమ్కి కూడా 2 బాల్కనీసే. ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది అనమాట. అయితే మేము స్టార్టింగ్లోనే వచ్చినామని చెప్పిన కదా, అప్పుడు ఏం చేసినామంటే కిచెన్ చిన్నగా వచ్చింది. 2 బెడ్రూమ్కి దేవుడి రూమ్ ఇవ్వలేదన్నమాట. దేవుడి రూమ్ ఇవ్వకపోతే మేము ఏం చేసినామంటే ఇక్కడ బాల్కనీని తీసేసి కిచెన్ కొంచెం అటు జరిపేసి ఇక్కడ దేవుడి రూమ్ చేయించుకున్నాం అనమాట. ఇక్కడ దేవుడి రూమ్ ఇక్కడ దాకా చేయించుకున్నాం కదా, ఇక్కడ స్పేస్ మిగిలింది అనమాట. ఇక్కడ నార్మల్ వాష్ ఏరియా లాగా పెట్టుకుంటే డిష్ వాషర్ యూజ్ అయింది అనమాట. అంతే మా హోమ్ టూర్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, సింపుల్గా చిన్న ఇల్లు అనమాట మాది. మీకు ఎలా నచ్చిందో లేదో నాకు చెప్పండి. ఇంకేదైనా క్లియర్గా చూపించమంటే చూపిస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చెమ్మ వచ్చి ఇలా పడిపోయింది మా రూఫ్.